manifestations. Manifestations or miracles or law of attraction అంటే మనం ఏది కావాలో అది జరగాలి అనుకుంటే మనం హోపోనోపోనో టెక్నిక్ ద్వారా మనలో ఏవైతే ఉన్నాయో వాటిని సరికానివన్నీ డిలీట్ చేసేస్తాము, క్లియర్ చేస్తాము. తర్వాత మనం మన కోరికలు ఏమేమి ఉంటాయి, మనకి ఎన్ని రకాల కోరికలు ఉంటాయండి? హెల్త్ గురించి ఉంటాయి. తర్వాత వెల్త్, రిలేషన్షిప్, తర్వాత కెరీర్. అవునా? ఇవేనా ఉండేది ఆలోచనలు? మనకి కోరికలు ఏమేమి ఉంటాయి? తర్వాత నెక్స్ట్ స్పిరిచువాలిటీ. ఈ వీటిల్లోనే మన జీవితంలో ఏదైనా కావాలన్నా చెయ్యాలన్నా ఈ వీటిల్లోనే ఉంటాయి మనకి. హెల్త్ సరి చేసుకుంటే వెల్త్ బాగుంటుంది, రిలేషన్స్ ఇప్పుడు ఇది మన బ్రెయిన్, మైండ్. మన మైండ్లో ఏమున్నాయి ఇప్పటిదాకా? కొన్ని సరికానివి, కొన్ని సరి అయినవి. అంటే ఎక్కువ నెగిటివే ఉన్నాయి, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి, పాజిటివ్ థాట్స్ కొంచెం ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? మేనిఫెస్ట్ అవుతుందా? మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వదు కదా. సో మనకి హెల్త్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన మైండ్లో సరికానివన్నీ చిన్నప్పటి నుంచి, అంటే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏయో సరికాని ఆలోచనలు, మనీ పరంగా సరికాని ఆలోచనలు ఉంటాయి, హెల్త్ పరంగా సరికాని ఆలోచనలు ఉన్నాయి, కెరీర్ పరంగా లేకపోతే రిలేషన్స్లో సరికాని అంటే నెగిటివ్ థాట్స్, ఇవన్నీ ఎన్నో మన బ్రెయిన్ మోస్తూ వచ్చింది ఇప్పటి వరకు. ఆ బ్రెయిన్ ఏమవుతుంది? సరికాని ఆలోచనలతో బ్రెయిన్ అంతా బాగా నిండిపోయి ఏం చేయాలో అర్థం కాక అది మన శరీరం మీద ఒక అనారోగ్య సమస్యలుగా తీసుకొచ్చి పెట్టింది ఇప్పటి వరకు. అర్థమైందా? అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ఇదే కారణం. సరికాని ఆలోచనలు, సరికాని నమ్మక వ్యవస్థ, ఇవన్నీ ఉండటం వల్లే మనం ఇలాంటి పరిస్థితిని ఇప్పుడు అనుభవిస్తున్నాం. హెల్త్లో అంటే ఆరోగ్యంలో కానీ, లేకపోతే ఇది రిలేషన్స్లో కానీ, వెల్త్లో కానీ, కెరీర్లో కానీ, జాబ్లో కానీ, ఎక్కడైనా ఏదైనా స్ట్రక్ అయ్యి ఉన్నాము అంటే దానికి కారణం ఎవరండి? మీ వైపు తిప్పుకోండి. ఎవరికి వాళ్ళే. అది ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. అవునా? నోటిలోని మాట నుదుటి మీద రాత. మనం ఏదైతే మాట్లాడామో అదే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అంటే ఒక్కసారి మాట్లాడితే జరిగిపోయిందా అంటే కాదు, పదే పదే మాట్లాడుతూ వచ్చాం ఇప్పటి వరకు. ఈ సబ్జెక్ట్ తెలియక ముందు ఏమైంది? ఎలా ఉన్నామమ్మా అంటే ఏం బాగున్నాను, నాకు మోకాళ్ళ నొప్పులు, లేకపోతే నాకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్, ఇదే చెప్తూ వచ్చాం. అవునా? ఒకసారి చెప్పి ఊరుకున్నారా? ఊరుకోవాలా. మళ్ళీ ఎవరు అడిగితే వాళ్ళు చెప్తున్నారు. పనిమాలా కూడా వెళ్ళి కూడా చెప్తారు, ముచ్చట్లు పెట్టి మా అమ్మకు బాగాలేదంట అని చెప్పి అట్లా 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 ఏమవుతుంది? ఆ రోగం అనేది పెరిగిపోయింది. లేకపోతే ఆర్థిక సమస్యలు ఎట్లా వస్తాయి? అది కూడా ఇంతే. వాళ్ళకి అది లేదంట, వాళ్ళకి సరిగ్గా లేదంట, తినడానికి లేదంట, అది అవి కొనుక్కోవడానికి లేవంటే, ఇవి కొనుక్కోవడానికి లేవంట, అవి ఇవి ఆ నోట వెళ్ళి ఆ తరంగాల రూపంలో ఆ పరిస్థితిని తీసుకొచ్చింది వాళ్ళకి, ఎవరైతే చెప్పారో వాళ్ళకి. సో ఇప్పుడు ఏమైంది? మనం నెగిటివ్గా పాస్ట్లో అంటే గతంలో మనం నెగిటివ్గా మాట్లాడబట్టి మనం ఇప్పుడు మన జీవితంలో అంటే మన అనారోగ్యాలు కానీ, లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ, ఇవన్నీ వస్తున్నాయి అంటే మనం గతంలో చేసిన కర్మల వల్ల. కర్మ అంటే ఏం లేదు, కర్మ అంటే ఒక పని. మనం మాట్లాడడం కూడా పనే కదా. మనం సరికాని విధంగా మాట్లాడాము కాబట్టి సరికాని జీవితం వచ్చింది మనకి. ఇప్పుడు మనం మార్చుకుందామా? ఎంతమంది రెడీగా ఉన్నారు మార్చుకోవడానికి? జీవితం ఆనందంగా అద్భుతంగా జీవించడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? మనం అద్భుతంగా మనం మార్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి?
పాజిటివ్గా మాట్లాడుతూ ఉండాలి. సరి అయిన మాటలు మాట్లాడాలి, సరి అయిన ఆలోచనలు చేయాలి, సరి అయిన దృక్పథాలు కలిగి ఉండాలి. ఓకేనా? సరి అయిన పనులు చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. మనకి ఏది ఉంటే దాన్ని పంచాలి. అది ప్రకృతి యొక్క నియమం. ప్రకృతి నియమాలు తెలియకపోవటం వల్ల మనం ఇట్లా సఫర్ అయ్యాం ఇప్పటి వరకు. ఇప్పుడు మనం ప్రకృతి నియమాలు తెలుసుకొని దాని ప్రకారంగా వెళ్ళిపోయాం అనుకోండి, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి నియమాల్లో 12 విశ్వ నియమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తెలుసుకుందాం, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటండి? ఏమో మేడం, నేను ఎప్పుడు వినలేదు అంటారా? యద్భావం తద్భవతి. ఈ పదం విన్నారా? అందరు వినే ఉంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, యద్భావం తద్భవతి అంటే ఏదైతే భావన చేస్తావో అది తద్భవతి అంటే జరుగుతుంది అని. అదే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తున్నాం. అంటే మనం ఏదైతే పలుకుతామో, ఏదైతే అంటామో అదే రిపీట్ అయితే దాన్నే మనం జీవితంలోకి అట్రాక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు పదే పదే రిపీట్ చేయాలన్నమాట. మనకి ఏదైనా ఒక జాబ్ కావాలనుకోండి, జాబ్ కావాలంటే మనం రోజు ఎఫర్మేషన్స్, దీనికి రూల్స్ ఏమేంటంటే, ఇప్పుడు జాబ్ కానీ లేకపోతే హెల్త్ కానీ ఇవన్నీ, రిలేషన్స్ కానీ, నెక్స్ట్ ఇంకేమున్నాయి, హెల్త్, వెల్త్, రిలేషన్స్, కెరీరు, ఇవే కదా. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. మనకి ఏది కావాలంటే, వీటిల్లో ఏది కావాలంటే అది మనకు రావాలి అనుకుంటే మనం కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏమేంటవంటే విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్, మెడిటేషన్. ఇవన్నీ మనం డైలీ చేయాలి. విజువలైజేషన్స్ చేయాలి, ఎఫర్మేషన్స్ చేయాలి, పాజిటివ్గా ఉండాలి. ఇవన్నీ కూడా మనం డైలీ చేస్తూ ఉండాలి. ఇంకా ఇంకా చాలా ఉంటాయి, చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి. మనం ఎవ్రీ 11 డేస్లో మనం చెప్పుకుంటూనే ఉంటాం, 11 డే సెషన్స్లో. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటే పదే పదే రిపీట్ చేస్తాం. ఇప్పుడు 1 ఇయర్ గోల్డ్ బ్యాచ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ గోల్డ్ బ్యాచ్లో వాళ్ళందరికీ మనం చెప్పేవన్నీ చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. ఇవన్నీ ఏవైతే టెక్నిక్స్ చెప్తున్నామో అవన్నీ వాళ్ళు చక్కగా ఫాలో అవటం వల్ల వాళ్ళకి మిరాకిల్స్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు 11 డేస్ ఎవరైతే వచ్చారో ఈ 11 రోజులు వింటే వాళ్ళకి సబ్జెక్టు కొంచెం తెలుస్తుంది. అంటే వాట్ ఇది ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం తెలుస్తుంది అంతే. మైండ్ రీప్రోగ్రామింగ్ అవ్వదు. ఇప్పటిదాకా మనకి చెప్తున్నా కదా, సరికాని విధంగా ఉంది, మన ఆలోచనలు సరికాని విధంగా ఉన్నాయి మన మైండ్లో. దాన్ని ఏం చేయాలి, ఎరేజ్ చేసేయాలి. ఇట్లా వైట్ బోర్డు లాగా చేసేయాలి. మన మైండ్ ఖాళీ చేసేయాలి, ఎంటీ చేస్తేనే కదండి మనం ఇప్పుడు ఏదైనా నేను రాస్తే కుదురుతుంది. ఇందాక ఆల్రెడీ రాసుంది, ఇంకేదైనా రాయటానికి కుదురుతుందా? బోర్డు అంతా నిండిపోయింది అనుకోండి, ఇంకేమైనా రాస్తాను కుదురుతుందా? నాకు కుదరదు కదా. ఇప్పుడు ఎరేజ్ చేసేసి క్లీన్గా చేస్తే ఇప్పుడు నేను ఏదైనా రాయొచ్చు, అందమైన బొమ్మలు గీయచ్చు, లేకపోతే ఇంకేదైనా డ్రా చేయొచ్చు, ముగ్గులు వేసుకోవచ్చు, లేకపోతే మనిషి బొమ్మలు, చెట్టు బొమ్మలు, యానిమల్స్ కానీ ఏదైనా, కవితలు రాయొచ్చు,
పాటలు రాయొచ్చు, ఏదైనా రాసుకోవచ్చు ఖాళీగా ఉంటే. అవునా? అట్లాగే మన మైండ్ కూడా ఇప్పుడు ఖాళీ చేసేసుకొని మనకి ఏది కావాలంటే దాన్ని సృష్టించుకోవాలంటే దాన్ని ఖాళీ చేసుకోవాలి. ఇదంతా ఏంటి, ఈ ప్రాసెస్ అంతా ఏమంటారు దీన్ని? రీప్రోగ్రామింగ్ అంటారు. అర్థమైందా? మనకి ఏదైతే ప్రోగ్రామ్ అవ్వబడి ఉందో దాన్ని ఎరేజ్ చేసేస్తాం. ఎరేజ్ చేసేసి మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మొబైల్లో చాలా వస్తాయి కదండి, రోజుకి వాట్సాప్ గ్రూపుల్లో ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి, ఫోటోలు వస్తాయి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకుంటాం, వీడియోలు వస్తాయి, గ్యాలరీ అంతా నిండిపోయిద్ది. అవునా? అప్పుడు ఏమవుతుంది, మొబైల్లో మెమరీ అంతా నిండిపోతే ఏమైద్దండి? ఏదో ఒక సమస్య వస్తుందా? ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. బ్యాటరీ పాడైపోవటమో లేకపోతే ఏదో ఒకటి స్టక్ అయిపోవటమో అట్లా జరిగిపోతాయి, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. అవునా? ఇప్పుడు అట్లాగే మన మైండ్లో కూడా సరికానివి ఉన్నాయి అనుకోండి, మనకు కూడా అలా బయట తీసుకొస్తుంది ఒక అనారోగ్య సమస్య రూపంలో. మన శరీరం తట్టుకోలేక బ్రెయిన్ ఇంకా అది బాడీ మీద చూపిస్తుంది. అవునా కదా? ఇప్పుడు మొబైల్లో ఎలా అయితే గ్యాలరీ మొత్తం నిండిపోయి అదంతా మెమరీ అయిపోతే అది తట్టుకోలేక ఫోన్ మీద ఒక డిసీజ్, అంటే ఇక్కడంటే మన శరీరం మీద ఒక రోగం అంటాము, అక్కడేమో ఒక ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు ఈజీగా అర్థమై ఉండొచ్చు అందరికీ. అట్లా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మొబైల్ పడేసేస్తామా? మొబైల్లో ఉన్న డేటాని ఎరేజ్ చేస్తామా? చెప్పండి. ఇప్పుడు మీరు రోజు వస్తున్నాయి, ఏ రోజుకి ఆ రోజు మీరు క్లీన్ చేసుకుంటూ అక్కర్లేని అన్ని డిలీట్ చేస్తూ, ఫోటోలు అక్కర్లేని డిలీట్ చేసేస్తాం, వీడియోలు అక్కర్లేని డిలీట్ చేసేస్తాం, టెక్స్ట్ మెసేజ్లు, యాప్స్ ఉంటాయి, చాలా రకాల యాప్లు ఉంటాయి కదా, అవన్నీ ఏవైతే అక్కర్లేదో అవన్నీ డిలీట్ చేసామనుకోండి, మళ్ళీ ఫోన్ చక్కగా వాడుకోవచ్చు కదా. అంతేగాని ఫోన్ వాడేయంగా. మనం ముందే జాగ్రత్త తీసుకుంటే ఫోన్ని కాపాడుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మన శరీరంని కూడా మన మీద మనం ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాం కదా రోజు. మన మీద మనం శ్రద్ధ తీసుకోవాలి. అర్థమైందా? బాధ్యత తీసుకోవాలి. మనం ఫోన్ని ఎలా అయితే మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామో అట్లాగే మనం శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలంటే మన మీద మనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి. మనం ఎప్పుడైతే బాధ్యత వహించి నా మీద నేను కేర్ తీసుకుంటాను అని అనుకున్న వాళ్ళు, నేనైతే 1 year గోల్డ్ మెంబర్షిప్కి వెళ్ళిపోమని చెప్తా. ఎందుకంటే రోజు మనకి ప్రాసెస్ జరిగేది ఇదే. డైలీ ఏవైతే ఉన్నాయో అవంతా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుద్ది. క్లీనింగ్ అండ్ క్రియేషన్. ఒక పక్క క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది, ఇంకొక పక్క మనం క్రియేషన్ కూడా చేస్తాం. అంటే మనమే సృష్టించుకుంటాం, మనకి ఏది కావాలో అది మనం ఈజీగా ఎఫర్ట్లెస్గా క్రియేట్ చేసుకుంటాం. అంటే మనమే సృష్టించుకోగలుగుతాం. వీఆర్ క్రియేటర్స్ కదా, మనమే సాక్షాత్తు నడిచే దైవాలం కదా. అవునా కదా? నమ్ముతున్నారా నమ్మట్లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? మనందరం సాక్షాత్తు నడిచే దైవాలం అంతే. మనందరం ఈ భూలోకానికి దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతలం దేవుళ్ళం. జెంట్స్ అయితే దేవుళ్ళు, లేడీస్ అయితే దేవతలు అనుకోండి. యూనివర్స్లో భగవంతుల్లో ఏదైతే ఎనర్జీ ఉందో, ఏదైతే శక్తి ఉందో అది మనలో కూడా ఉంది. ఆ క్వాలిటీస్కి వచ్చే ప్రయత్నమే చేస్తున్నాం మనం, వెలికి తీసుకునే ప్రయత్నమే మనం ఇక్కడ జరిగేది. సబ్జెక్ట్ అంతా దాని గురించి జరుగుతూ ఉంటుంది అనమాట, ప్రాక్టికల్స్ ఇవన్నీ. సో మనము చక్కగా ఈ అద్భుతంగా ఈ నాలెడ్జ్ని తీసుకొని, ఈ నాలెడ్జేనండి మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ నాలెడ్జ్ తప్పితే ఇంకెక్కడ ఏమి చెప్పరు, ఇంకేది ఉండదు. ఇదే సత్యం, ఇదే జ్ఞానం. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. కావాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి టెస్ట్ చేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, మన ఫ్యామిలీని కాపాడుకుంటాం, మన రిలేషన్స్లో బాగుంటుంది, వెల్త్, కెరీర్ అన్నిట్లో బాగుంటుంది, స్పిరిచువాలిటీలో కూడా అద్భుతంగా అత్యున్నతంగా ఎదుగుతాం. మనం ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదగడానికి, ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికే మనం ఈ భూమి మీదకి వచ్చింది. అంతేగాని ఇక్కడ అయ్యో బాధలు కష్టాలు అనుభవించడానికి కాదు. అవి అట్లానే ఉంటాయి, అవి వదిలేసేయండి. వాటి గురించి పట్టించుకుంటూ ఎక్కడైతే మీరు ధ్యాస పెడుతున్నారో అదే పెరుగుద్ది. మీరు అనారోగ్యం మీద ధ్యాస పెడితే అదే పెరుగుతుంది.
వాటి మీద ఆలోచన చేస్తే అయ్యే పెరుగుతాయి. కష్టాల మీద ఆలోచన చేస్తే దాని మీద ధ్యాస పెడితే అయ్యే పెరుగుతాయి. నాకు డబ్బులు లేవు, నాకు అది లేదు ఇది లేదు అని మీరు ఎప్పుడైతే పదే పదే రిపీట్ చేస్తున్నారో అవే పెరుగుతాయి. మీరు ఎక్కడైతే దృష్టి పెడుతున్నారో అది వృద్ధి చెందుతుంది. అవునా? మీరు ఎక్కడైతే ధ్యాస పెడతారో అదే ఇంకా పెద్దదై పెద్దదై పెద్ద సమస్యగా అవుతుంది. అదంతా కూడా కాదు. మనం ఎక్కడ ఏది కావాలో దాని మీద ధ్యాస పెట్టాలి. ఎలా చేయాలి ఏంటనేది మనం ఎవ్రీ 11 daysలో మనం చెప్తూ ఉంటాము. ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది.